హలో అండి. ఈ వీడియోలో స్పీడ్ అండ్ లవ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనము వచ్చేసి జిన్ రూమ్ లోపలికి వెళ్లి అక్కడ ఏదో కబోర్డ్‌లో సెర్చ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒకటి కింద పడుతుందనమాట. అదేంటా అని చూస్తే తన డ్రాయింగ్ ఏదైతే ముందు రోజు జిన్ గీసాడో దాన్ని చూసి జిన్ ఇది గీసాడా బట్ ఏం పైకి చెప్పలేదు అని చెప్పేసి దాన్నొక ఫోటో తీసుకుంటుందనమాట. చాలా బావుందని చెప్పేసి సైలెంట్‌గా అక్కడ పెట్టేసి జిన్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే తన్ని దూరంగా చూసి, "నాకు తెలియకుండా నా డ్రాయింగ్ గీసావు. నేను కూడా నీకొక సర్ప్రైజ్ ఇస్తాను నీకు తెలియకుండా" అని చెప్పేసి అనుకుంటుంది. అక్కడి నుండి తన ఫ్రెండ్ నాన్నతో కలిసి ఆహ్, ఆ రేస్ ప్రాక్టీస్ చేయడానికి నార్మల్‌గా కార్ కంట్రోలింగ్ ఇదంతా గ్రౌండ్‌కి వెళ్తుందనమాట. తను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫస్టొచ్చేసి తను నార్మల్‌గా సన్‌లైట్ కార్ తీసుకొస్తుంది. అదేమో ఒక్కసారి హెవీగా, ఒక్కసారి లోగా అనిపిస్తుందనమాట. కార్ దిగి అదే చెప్తుంది నాన్నతో, "నాన్న మరి నా కార్ ట్రై చెయి" అంటే, "సరే ఓకే. అదే ట్రై చేస్తా" అని చెప్పేసి దాంతో ట్రై చేస్తూ ఉంటుందనమాట. ప్యారలల్‌గా మనకి లిన్‌ని చూయిస్తారనమాట. లిన్ వచ్చేసి యాన్‌ని వెతుక్కుంటూ ఒక హోటల్‌కి వెళ్తాడు. కరెక్ట్‌గా డోర్ ఓపెన్ చేయగానే తను ఒక అమ్మాయితో ఉంటాడు. నేనిప్పుడు నీతో మాట్లాడాలని చెప్పగానే సరేలే అని చెప్పేసి ఇప్పుడే మాట్లాడాలా అంటే అవునని చెప్తాడనమాట. లిన్ సరే అని యాన్ ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తాడు. ఏంటో చెప్పు అంటే, "ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే లాస్ట్ రేస్‌లో నువ్వే విన్ అయ్యావు కదా! ఆ రేస్‌లో పార్టిసిపేట్ చేసిన ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను" అంటే, "బ్రాండీ గురించా?" అంటే, "లేదు అతని పేరు జిన్ ఏదో ఉందంటే" "ఆ! అతనేలే. అతనైతే సూపర్‌గా ఆడతాడసల. మరి లాస్ట్ టైమ్ ఎందుకు ఓడిపోయాడంటే యాక్చువల్లీ ఆ వాన్ వాళ్ళందరూ డర్టీ ట్రిక్స్ ప్లే చేశాడు. లేకపోతే ఆల్మోస్ట్ గెలిచేవాడు. నెక్స్ట్ మ్యాచ్ ఇలా ఎవరు చేయకపోతే కన్ఫర్మ్‌గా 50, 50 ఎవరు చెప్పలేరు. అతను గెలుస్తాడు, నేను గెలుస్తాను కూడా అన్నట్టు యాన్ చెప్తూ ఉంటాడు లిన్‌తో. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే యాన్ ఇది కూడా చెప్తాడు. అతనికి మంచి ఇంజిన్ ఇవన్నీ దొరకకూడదని చెప్పేసి కంట్రీలో ఉన్నవన్నీ వాళ్ళు కొనేశారు. అతనికి దొరకకూడదని చెప్పి అన్నట్టు చెప్తే, "ఆ మోడల్ ఏంటో నాకు రాసివ్వంటే, నేనంత పని చేయలేను" అన్నట్టు యాన్ చెప్తాడనమాట. "చేయలేవా" అని చెప్పేసి బట్టలు కిటికీలో నుండి కింద పడేస్తా అంటే, "సరే, సరే ఆగు రాసిస్తా" అని చెప్పేసి నా మోడల్ అతనికి ఏ మోడల్ అయితే కావాలో ఆ కార్ పార్ట్స్ ఆ మోడల్ రాసిస్తాడనమాట. "నువ్వు అతనితో జాగ్రత్తగా ఉండు. లాస్ట్ టైమ్ రేస్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌ని మోమోని తీసుకొచ్చాడు నావిగేటర్‌గా. అదే ఆ బర్త్‌డే పార్టీలో కళ్ళు తిరిగి పడిపోయింది కదా!" సో, ఆ అమ్మాయి అంటే, "అవునా! తన గర్ల్ ఫ్రెండా తనంటే?" "అవును" అన్నట్టు చెప్తాడు. "సరే అమ్మాయిని మీట్ అవ్వాలి పద" అంటే, "నేను రానంటే" "మూసుకొని రా" అని చెప్పేసి తీసుకెళ్తాడు. అప్పుడే మన మోమో వచ్చేసి అది ప్రాక్టీస్ చేసి నాన్న కారుతో నాన్నకిలా చెప్తూ ఉంటుంది. "నీది ఆటోమేటిక్ కాదు. నాకు మాన్యువల్ కార్ కావాలని" చెప్పేసి. అప్పుడే లిన్ ఇంకా యాన్ కూడా వస్తారనమాట. "సో, నా కజిన్ వచ్చాడు. ఉండు ఎలాగోలాగా కన్విన్స్ చేస్తాను. నీకు డ్రైవింగ్ నేర్పించమని చెప్పేసి నీకు కావాల్సినవి అన్నట్టు సూపర్‌గా డ్రైవ్ చేస్తాడని" చెప్పి చెప్తుందనమాట. యాన్ ఇంకా లిన్ అప్పుడే కార్ దిగి వస్తూ ఉంటే నాన్న వెంటనే లిన్ దగ్గరికి వెళ్లి, "బ్రదర్ ప్లీజ్ తనకేవో కొన్ని నేర్చుకోవాలంటే అది నేర్పిస్తారా? నేర్పిస్తారా?" అన్నట్టు అడుగుతూ ఉంటుంది. "అదేంటి నీకు నాకన్నా మంచి డ్రైవర్ ఎవరు తెలీదా?" అంటే ప్రెజెంట్ మీరే తెలుసు అన్నట్టు తను చెప్తుందనమాట మొమ్ము. అవునా! నీ డైలాగ్ నాకు నచ్చింది. తప్పకుండా నేర్పిస్తానన్నట్టు చెప్పి తనతో చెప్తాడనమాట. నాకో కండిషన్ ఉంది. అదేంటంటే నేను మీ దగ్గర నేర్చుకున్నట్టు ఎవరికీ చెప్పకూడదు అన్నట్టు లిన్‌తో చెప్తుందనమాట. లిన్ సరే అని చెప్పేసి ఈ కార్‌లో మనం వెళ్దాము. ఇది బావుంటుందని చెప్పేసి కార్ ఎక్కమని చెప్తాడు. నీకేం కావాలి? ఏం నేర్చుకోవాలంటే నేను 3 సింబల్ రాయాలి. 2 సెమీ సర్కిల్స్ లాగా. అది కార్‌తో నేను చేయాలి. ఆ సింబల్ అన్నట్టు చెప్తే 3 సింబలా? అది కూడా సెమీ సర్కిల్‌గానా అంటే, అవును అన్నట్టు చెప్తుంది. సరే నేను నేర్పించడానికి ట్రై చేస్తా అన్నట్టు చెప్తాడు లిన్. జెన్ వచ్చేసి ఆ రోజు ఇంటికొస్తే వాళ్ళ నాన్నగారు ఇలా చెప్తాడనమాట. ఈరోజు నీకు డెలివరీ ఏం లేదు. సో, ఈరోజు నువ్వు గేరింగ్ కంట్రోల్ నేర్చుకోవాలి కార్‌లో అని చెప్పేసి కొన్ని టెక్నిక్స్ చెప్తాడు. ఈ టెక్నిక్ వచ్చేంత వరకు నువ్వు ఈ రోజంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి అన్నట్టు వాళ్ళ నాన్నగారు చెప్తే, సరే అని చెప్పేసి జెన్ ప్రాక్టీస్‌కి స్టార్ట్ అవుతాడనమాట. సో, తను కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. పార్లర్‌గా ఆల్రెడీ చెప్పాను కదా! మోమోకి లిన్ నేర్పిస్తున్నాడని చెప్పేసి. లిన్ చూపించి ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి చెప్తూ ఉంటాడు మోమోతో. సో మోమో ఓకే. నేను ట్రై చేస్తా ఈసారి అని చెప్పేసి, మీరు పర్ఫెక్ట్‌గా చేశారని చెప్పేసి, మోమో కూడా ఇక స్టీరింగ్ తీసుకొని డ్రైవ్ చేస్తూ తనే చేద్దామని చెప్పి అనుకుంటుంటుందనమాట. ఇలా పట్టాలి, హ్యాండ్స్ ఇక్కడ పెట్టు అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇదంతా రికార్డ్ చేయమని లిన్ ఆల్రెడీ యాన్‌తో ముందే చెప్పుంటాడు. సో, యాన్ ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. తను కూడా ఇక స్టార్ట్ చేస్తుంది మోమో. తను చేస్తూ ఉంటే మధ్యలో ఏదో డౌటొచ్చి అడుగుతుందనమాట. దీనికి నాకు చైనీస్‌లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి, తన కాలు గట్టిగా పట్టుకొని, నేను చెప్పింది చెయి అని చెప్పేసి, ఫాస్ట్‌గా పుష్ చేయని చెప్పి అలా నేర్పిస్తూ చేయిస్తాడు తనతోని. ఫైనల్లీ తను అనుకున్న షేప్ తను కార్‌తో డ్రా చేయగలుగుతుందనమాట. తను చాలా హ్యాపీగా ఉండి థాంక్ యూ చెప్తే, నాకు చైనీస్ గర్ల్స్ అంటే ఇష్టం అంటే, నాకు కూడా హాండ్సమ్ బాయ్స్ అంటే ఇష్టం అన్నట్టు తను చెప్తుందనమాట. కార్తీక్ గాని నాన్నతో నాకొచ్చేసింది అన్నట్టు చెప్తే, సూపర్ అన్నట్టు నాన్న చెప్తుంది.
అప్పుడు యాన్ ఏం చెప్తాడంటే, "నువ్వు చాలా లక్కీ. ఇద్దరిని నీ ఫింగర్ టిప్స్‌లో పట్టుకున్నావు నేర్పించడానికి" అన్నట్టు ఇండైరెక్ట్‌గా బ్రాండీ గురించి కూడా చెప్తాడనమాట. సరే మేము వెళ్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే నాన్న అమ్మమ్మతోటి, "నా కజిన్ నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నాడు" అంటే, "లేదు. అతను కావాలని నా వెనక పడుతున్నట్టు ప్రిటెండ్ చేస్తున్నాడు అంతే" అన్నట్టు తను చెప్తుంది. ఆ రోజు నైట్ వరకు జిన్ వచ్చేసి ఆ హైవే మీద ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడనమాట. వాళ్ళ స్టెప్ ఫాదర్ ఎలా అయితే చెప్పాడో ఆ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి ఫైనల్‌గా తనకి ఆ కార్ డ్రైవ్ చేయడం ఎంత ఈజీయా అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. అవన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తాడు బాగా ప్రాక్టీస్ చేసి. అప్పుడు వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి, "నేను ఇదంతా చేశాను మీరు చెప్పింది. ఇప్పుడు నాకు చాలా ఈజీగా ఉంది. ఇంత ఈజీ టాస్క్ ఇచ్చారేంటి అనిపిస్తుందంటే, ఆఫ్‌కోర్స్ చెప్పా కదా! వన్స్ వస్తే అంత ఈజీ అయిపోతుంది. ఏది కష్టం కాదు అన్నట్టు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా అన్నట్టు చెప్తాడనమాట. సో, అదంతా అయిపోయిన తర్వాత డిన్నర్‌కి వెళ్తే పైన తన వైఫ్ వచ్చేసి ఇలా చెప్తూ ఉంటుంది. మన డంప్లింగ్ షాప్‌కి ఒక యంగ్ అబ్బాయి వస్తూ ఉంటాడు కదా! అతను కన్ఫర్మ్‌గా ఎవరి కోసమో వస్తున్నాడు నాకు తెలుసు అంటే, నాకు తెలుసు అన్నట్టు తన హస్బెండ్ అంటాడనమాట. మూవ్ వాళ్ళ నాన్నగారు. "నీకేం తెలుసంటే ఎవరు? ఆ 2 డంప్లింగ్స్ తినగానే వాంతి చేసుకున్నాడు అతనే కదా!" అంటే, "అవును అతని గురించే చెప్తున్నాను. మీకెలా తెలుసు?" అంటే, "ఆఫ్‌కోర్స్ తెలుసు. అతను వచ్చిన స్పీడు, అతని కారు, అతని బిహేవియర్ చూస్తుంటే కన్ఫర్మ్‌గా అతను జిన్ కోసమే వచ్చినట్టు నాకు క్లియర్‌గా అర్థమైంది" అన్నట్టు చెప్తాడనమాట. మరి మనం జిన్‌కి చెప్దామా అన్నట్టు తన వైఫ్ అంటే, "అవసరం లేదు. అదేమి అవసరం లేదు" అన్నట్టు తను చెప్తాడు. ఇక అలానే డ్రింక్ చేస్తూ ఉంటే, "ఇక్కడ డ్రింకింగ్ ఆపండి. ఎంతసేపు తాగుతారని" చెప్పేసి ఒక బాటిల్ తీసుకెళ్తే, ఇంకొక బాటిల్ ఓపెన్ చేసుకొని తాగుతూ ఉంటారనమాట తన హస్బెండ్. సో, నెక్స్ట్ డే యూజువల్లీ మోమో వచ్చేసి ముందే జిన్‌తో చెప్పుంటుంది కదా! ఒకరోజు ఏదో సంథింగ్ పేరెంట్స్ మీటింగ్, పేరెంట్స్‌ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి ఆ డే అనమాట. అందుకే జిన్ వచ్చేసి తను ఎక్కడైతే ఆ కోచింగ్ తీసుకుంటుందో అక్కడికొచ్చేస్తాడు. అక్కడ ఎవరినో అడిగితే ఇద్దరు అమ్మాయిలని వాళ్ళకి సారీ మాకీ లాంగ్వేజ్ అర్థం కాదు అంటే, సరే అని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. తనకు కనిపిస్తుందేమో అని చెప్పేసి మోమో కోసం. మోమో ఇంకా తన ఫ్రెండ్ వస్తూ తన ఫ్రెండ్ ఫస్ట్ జిన్‌ని చూసి, "ఎవరు ఈ అబ్బాయి ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు? ఇక్కడే చదువుకుంటాడనుకుంటా. చాలా యంగ్‌గా ఉన్నాడని" చెప్పేసి అంటూ ఉంటే, సో, తనకి నా పేరంటే అన్నట్టు చెప్తుందనమాట. అంటే చెప్తూ ఉంటావు ఒక హ్యాండ్సమ్ పర్సన్ గురించి, ఇతని గురించేనా చాలా బాగున్నాడు. మనం వెళ్లి మాట్లాడదాం అంటే, లేదు లేదు నిన్ను సార్ పిలుస్తున్నట్టున్నాడు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి తనని వెళ్ళగొట్టేస్తుందనమాట. వెంటనే ఇక అక్కడ తనని మీట్ అవ్వడానికి వెళ్తుంది మోమో. ఏంటి సడెన్‌గా అంటే, "చెప్పావు కదా రమ్మని చెప్పి, నువ్వెలా చదువుతున్నావో తెలుసుకుందామనే వచ్చానంటే, నాకేం నేను సూపర్‌గా ఉన్నాను, సూపర్‌గా చదువుతున్నాను" అన్నట్టు తను చెప్తుంది. ఆ స్కూల్ ఓపెనింగ్ సెరమనీ ఈవెంట్ స్టార్ట్ అవుతుందనమాట. మన జెన్ కూడా వెనక పేరెంట్స్ దగ్గర నార్మల్‌గా లైన్‌గా చైర్స్ ఏస్తే అక్కడ కూర్చొనుంటాడు. స్టూడెంట్స్ అంతా ఎవరి ప్లేస్‌లో వాళ్ళు కూర్చొనుంటారు. మూవ్ ఏం చేస్తుందంటే వాళ్ళు స్పీచ్ ఇస్తూ ఉంటే కెమెరా ఓపెన్ చేసి ఫ్రంట్ కెమెరా జిన్‌ని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. జిన్ అది అబ్జర్వ్ చేయడం తను చూసి వెంటనే ఫోన్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగి జిన్‌కి కన్ను కొడుతుంది ఊరికే అన్నట్టుగా. అప్పుడే టీచర్ మోమోని నేను మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నట్టు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తాడు. మోమో ఇక లేచి మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట. సో, అది లాంగ్వేజ్ స్కూల్ కాబట్టి అక్కడ అందరూ థాయ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు కదా! సో, మోమో స్పీచ్ కూడా థాయ్ లాంగ్వేజ్‌లోనే ఇస్తుందనమాట. నార్మల్‌గా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా నేర్చుకుంటున్నానని చెప్పేసి, మంచిగా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి నార్మల్‌గా స్పీచ్ ఇస్తూ ఉంటుంది. తన స్పీచ్ ఇస్తూ ఉంటే జీన్ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనని చూసి. ఆ ఈవెంట్ అవ్వగానే ఇక ఇద్దరు వెళ్దామని చెప్పి బయటకొస్తే సడెన్‌గా వర్షం పడుతూ ఉంటుంది. జిన్ ఏం చేస్తాడంటే తన షర్ట్ తీసి మొమో తడుస్తుందేమో అని చెప్పేసి ఇద్దరు ఆ షర్ట్‌లోనే ఉండి చిన్నగా పరిగెడుతూ ఉంటారు. ఎక్కడైనా షెల్టర్ దొరుకుతుందేమో అని చెప్పేసి. అక్కడ దగ్గరలో ఒక షెల్టర్ ఉంటే అక్కడ నించుంటారనమాట. తన షర్ట్ వచ్చేసి మొమోకే ఇస్తాడు. వర్షం పడుతుంది ఇదేసుకో అని చెప్పేసి. ఏంటి సడెన్‌గా ఇక్కడ ఇలా వర్షం పడుతుందంటే ఇక్కడ అంతేలే జస్ట్ తుప్పర్లే కాసేపట్లో అదే ఆగిపోతుంది. వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నుండి కాసేపు వెయిట్ చేస్తే చాలు అన్నట్టు మొమోతో చెప్తాడు. మోమో సరే అని చెప్పేసి అక్కడ జిన్ నార్మల్‌గా చేయి పెట్టి పట్టుకొనుంటే, మోమో ఏం చేస్తదంటే కావాలని చెప్పేసి జిన్ చేయి పట్టుకొని, "నీది చాలా వార్మ్‌గా ఉంది" అని చెప్పేసి జిన్ చేయి గట్టిగా పట్టుకుంటుందనమాట. జిన్ వచ్చేసి తన చేతి మీద చెయ్యేసి గట్టిగా పట్టుకుంటాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.